హాయ్ అందరికీ వెల్కమ్ టు జో డిజైన్స్. దిస్ ఈజ్ జోష్న. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బ్లౌజ్ సైడ్ జాయింట్స్ని లోడింగ్ పద్ధతిలో ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మీరు నార్మల్గా కుట్టుకొని వదిలేసేదానికన్నా ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు పోగులు ఎక్కడా లేకుండా నీట్గా ఉంటుంది. సింపుల్గా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చెప్తా, వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ హ్యాండ్స్ని నీట్గా జాయింట్ చేసేసుకోవాలి. చూసిల్లు కదా, ఇక్కడ నేను రెండు హ్యాండ్స్ని అయితే నీట్గా జాయింట్ చేసేసుకొని పెట్టేసుకున్నా. మనం నార్మల్గా బ్లౌజ్కి సైడ్ జాయింట్లు వేస్తే ఎట్లా వేస్తాం, రాంగ్ సైడ్ వైపు ఒక టర్న్ చేసుకొని రాంగ్ సైడ్ అయితే మార్కింగ్ చేసుకొని వేసుకుంటాం కదా. ఇక్కడ మనం లోడింగ్ పద్ధతిలో చేసుకుంటున్నాం కాబట్టి రాంగ్ సైడ్స్ రెండు లోపలికి ఉండాలి, రైట్ సైడ్స్ రెండు పైకి ఉండాలి. ఇట్లా వీడియోలో చూపించినట్టు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా పట్టేసుకోండి. ఇట్లా పట్టుకున్నప్పుడు మీకు పైనుంచి కింది వరకు స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా ఎక్కువ తక్కువ కాకుండా ఇట్లా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడ సెట్ చేసేసుకోవాలి. అంటే చాలామందికి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అట్లా ఎక్కువ తక్కువ వస్తుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ హ్యాండ్ దగ్గర కొంచెం కుట్టు వేసుకోవడం కానీ విప్పుకోవడం కానీ చేయండి, మీకు నీట్గా సెట్ అయిపోద్ది. ఇప్పుడు రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు రెండు ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కరెక్ట్గా రావాలి అంటే ఒకసారి రెండు హ్యాండ్ జాయింట్స్ ఉంటాయి కదా, వాటిని కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, లోపలికి స్టిచ్ చేసుకున్నా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం కట్ చేసుకుంటే ఈవెన్గా 1/2 ఇంచ్ స్టిచ్ అయితే వచ్చేటట్టు చూసుకోండి ఫస్ట్ నుంచి చివరి వరకు. అంతే, ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే కట్ చేసేసుకోండి. మీరు ఇట్లా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేయాలి అనుకుంటే కటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇట్లా లోడింగ్ పద్ధతిలో ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తా, ఒకసారి వీలైతే వెళ్ళి చెక్ చేయండి. నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల సైడ్కి టర్న్ చేసుకుంటే ఇట్లా లోడింగ్ పద్ధతిలో అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని పైన టాప్ స్టిచ్ చేసుకోండి. మీరు ఇట్లా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ కొంచెం లోపలికి ఫోల్డింగ్ అయినట్టు ఉంటుంది, దాన్ని నీట్గా సెట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. మీకు ఈవెన్గా వస్తుంది స్టిచ్ అనేది. చూడండి, ఇక్కడ లోపలికి ఫోల్డ్ అయిన క్లాత్ని నీట్గా బయటకు తీసేసుకొని పైననే టాప్ స్టిచ్ చేసుకుంటే అంతే, సింపుల్గా అయిపోద్ది. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టైలరింగ్ టిప్స్ కానీ మగ్గం వర్క్స్ కానీ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇట్లా పైనుంచి కింది వరకు ఈవెన్గా స్టిచ్ పడేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ అయిపోతుంది. మీరు నార్మల్ సైడ్ జాయింట్ల కన్నా ఇట్లా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే కస్టమర్స్కి కానీ మనకి కానీ కొంచెం నీట్గా ఉంటుంది. లోపల సైడ్ కానీ కుచ్చుకపోవడం అట్లాంటివి ఏమి ఉండకుండా నీట్గా ఉంటుంది. మీరు కస్టమర్కి ఒక్క బ్లౌజ్ కుట్టించినా కూడా ఇట్లా నీట్గా స్టిచ్ చేసి ఇవ్వండి, ఖచ్చితంగా కస్టమర్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సేమ్ ఇంతకు ముందు లాగానే ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నా. ఇక్కడ మీకు ఎవరికైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నీట్గా కావాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో తీసి పెడతా. చాలామంది బిగినర్స్కి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఎక్కువ, బ్యాక్ పార్ట్ సైడ్ తక్కువ, లేదు అంటే బ్యాక్ పార్ట్కే ఎక్కువ ఫ్రంట్ పార్ట్కి తక్కువ అట్లా వస్తూ ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మీరు కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మీకు స్టిచ్చింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా చేసుకోగలరు. మన ఛానల్లో పర్ఫెక్ట్గా కటింగ్ ఎట్లా చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను నీట్గా పర్ఫెక్ట్గా ఎట్లా కటింగ్ చేసుకోవాలో వీడియోస్ పెడతా. సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ పై వైపున కూడా స్టిచ్ చేసేసుకోవడమే. చాలామంది బిగినర్స్ లోడింగ్ పద్ధతి చేసినా కూడా ఫిట్టింగ్ అనేది పోతుంది వాళ్ళకు, కానీ మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి, అలానే లోడింగ్ పద్ధతిలో కూడా ఉండాలి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు ఎట్లా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు కొలతకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని అయితే తీసేసుకోండి. ఉక్స్ పట్టి ఒక సైడ్ పెట్టేసుకొని మనం నడుము లూజ్ కొలుచుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో నడుము లూజ్ని అయితే కొలుచుకోవాలి. ఇక్కడ కొంచెం కొంచెం పట్టుకుంటూ నీట్గా చివరి వరకు కొలుచుకోవాలి. మనం బ్లౌజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టీని వదిలేస్తాం కదా, ఇక్కడ కూడా సేమ్ ఉక్స్ పట్టీని వదిలేసి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి.
చూడండి మనకిప్పుడు ఇంత ఎక్స్ట్రా ఉంది, ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే టేప్ని తీసుకొని కొలుచుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కాజా పట్టీని వదిలేసి అక్కడ వరకు ఎంతైతే వచ్చిందో అంతవరకు కొలుచుకోండి. నాకు ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. మీకు ఎంతైతే వస్తుందో ఆ కొలతని 4 భాగాలుగా చేసుకొని సైడ్ జాయింట్స్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం టేప్ని ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే మీకు 4వ భాగం అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నాకు 1.35 ఇంచులు వచ్చింది. మీకు ఎంతైతే వస్తుందో ఆ కొలతని తీసుకోండి. సైడ్ జాయింట్స్ వైపు తీసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి మీకు ఎంతైతే కొలత వచ్చిందో ఆ కొలతని మార్కింగ్ చేసుకోండి. నాకు ఇక్కడ 1.35 ఇంచు వచ్చింది. అదే కొలతని నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నా. ఇట్లా మీరు కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్లో తేడా ఏం రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇట్లా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి కుట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే చివరన ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. నార్మల్గా స్టిచ్ చేసినా ఇట్లా లోడింగ్లో స్టిచ్ చేసినా ఆర్మ్ రౌండ్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. దానికోసం కొలత బ్లౌజ్ని తీసేసుకొని బ్యాక్ సైడ్ వైపుకు షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా సైడ్ జాయింట్స్ వైపుకు, అక్కడి వరకు ఎంత వస్తుందో కొలుచుకోవాలి. మీరు ఇట్లా 2 సార్లు చెక్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది తేడా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా వరకు బిగినర్స్ అట్లనే స్టిచ్ చేస్తారు, ఆల్రెడీ కొలుచుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా అని. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇట్లా మనం ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి షోల్డర్ దగ్గర నుంచి నాకు ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8 ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రఫ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు మనం 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆర్మ్ రౌండ్ దగ్గర, అక్కడి వరకు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా కుట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇట్లా క్రాస్గా కాకుండా మీరు లైన్ డ్రా చేసుకుంటే అదే లైన్ పైన స్టిచ్ చేస్తారు కాబట్టి కుట్టు మీకు స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇట్లా ఆర్మ్ రౌండ్ దగ్గర దాకా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి మళ్ళీ ఒకసారి. దానికోసం మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ని తీసుకొని కరెక్ట్ మార్కింగ్ చేసుకుంటే కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆది బ్లౌజ్ ఎట్లా అయితే ఉందో సేమ్ అదే ఫిట్టింగ్ వస్తుంది. ఇట్లా 1-2 సార్లు చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. బిగినర్స్ అయినా సరే ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఫిట్టింగ్ అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది కదా, అలాంటప్పుడు ఇట్లా ఈ టిప్ అనేది యూజ్ చేయండి. ఆల్రెడీ మనం ఫస్ట్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లోకి ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి. చాలామందికి చంక దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ కొంచెం ముడతలు వస్తాయి. అట్లా ముడతలు ఏం రాకుండా హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇట్లా కొంచెం క్రాస్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చివరన మళ్ళీ ఒకసారి రఫ్ చేసుకోండి. అంతే, మనం ఇట్లా 1-2 సార్లు చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది, ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా. బిగినర్స్ అయితే చాలామంది అయితే లూజ్ అన్న అవుతుంది లేకపోతే టైట్ అన్న అవుతుంది. అట్లాంటప్పుడు ఇట్లా చిన్న చిన్న టిప్స్ని పాటించుకొని మనం సైడ్ జాయింట్స్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత సైడ్స్కి మీకు ఎన్ని స్టిచెస్ కావాలి అనుకుంటే అన్ని స్టిచెస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2-3 అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. అంతే గైస్, సింపుల్గా మనం లోడింగ్ పద్ధతిలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ని అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూసినట్టయితే మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఉంటుంది స్టిచ్చింగ్లో. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఇట్లాంటి స్టిచ్చింగ్కి రిలేటెడ్ కంటెంట్ కానీ సింపుల్గా మగ్గం వర్క్ ఇంట్లోనే ఎట్లా చేసుకోవాలో కానీ అలాంటి వీడియోస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫినిషింగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బయట సైడ్కి. ఇక్కడ హ్యాండ్స్ కింద ప్లస్ సింబల్ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకేం వీడియోస్ కావాలో స్టిచ్చింగ్కి సంబంధించి కానీ మగ్గం వర్క్కి సంబంధించి కానీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.